త్రిబుల్ ఐటీ ప్రవేశాలకు వేలయ్యని మనకి ఈరోజు ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. దీన్ని ఆంధ్రజ్యోతిలో ఒకసారి గమనిద్దాము. మొత్తం సీట్లు వచ్చేసరికి 4,400 సీట్లు అయితే కూడా ఉండటం జరిగింది. అంటే ఒక్కొక్క త్రిబుల్ ఐటీలో 1,100 సీట్లు కూడా ఉండటం జరుగుతుందన్నమాట. ఇక్కడ మరి 27 నుంచి కూడా మనకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ అనేటువంటి కూడా జరుగుతుంది. జూన్ 5న జాబితా విడుదల చేయటము, తర్వాత వచ్చేసరికి 11 నుంచి కౌన్సిలింగ్ ఉంటుంది. జూన్ 11 నుంచి 30 నుంచి కూడా తరగతులని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 6 ఏళ్ల కోర్సు, సీటు వచ్చిందంటే చాలు ఉజ్వల భవిష్యత్తు పొందవచ్చు. +2 PUC 2 ఏళ్ళు అంటే ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ 4 ఏళ్ల కోర్సు పూర్తి చేసి ఎంచక్క అటు నుంచి అటే ఉద్యోగంలో చేరే అద్భుత అవకాశం. ఇది ట్రిపుల్ ఐటీ ప్రత్యేకత. అందుకే ఈ కోర్సులో చేరేందుకు చాలామంది విద్యార్థులు ఇష్టపడుతూ ఉంటారు. 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా మెరిట్తో ఈ యొక్క కోర్సులో చేరవచ్చు అన్నమాట. ఎక్కువ మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కౌన్సిలింగ్కు అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ట్రిపుల్ ఐటీలను ప్రారంభించారు. ఇందులో సీటు పొందే ప్రతి విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మనకు చూడండి, ఒంగోలు, ఇడుపులపాయి, అదేవిధంగా నూజివీడు, శ్రీకాకుళం 4 క్యాంపస్లు అయితే ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో కూడా 1,100 సీట్లు కూడా ఉండటం జరిగింది. 27 ఏప్రిల్ నుండి మే 20వ తేదీ వరకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 5వ తేదీన కూడా లిస్టు ప్రకటించడం జరుగుతుంది. తర్వాత జూన్ 11 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా ఉంటుంది. జూన్ 30 తర్వాత క్లాసులు ప్రారంభమవుతాయన్నమాట. నూజివీడు క్యాంపస్లో PHC, క్యాప్, NCC, స్పోర్ట్స్, స్కౌట్స్ అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలిస్తారు. ఒక్కో క్యాంపస్లో 1000 సీట్లు అదనంగా EWS కింద మరో 100 సీట్లు ఉంటాయి. మొత్తం RGUKT పరిధిలోని 4 క్యాంపస్లలో 4,400 సీట్లను భర్తీ చేస్తారు. PUCకి ఏడాదికి ట్యూషన్ ఫీజు 45,000, ఇంజనీరింగ్కి ఏడాదికి 50,000 నిర్ణయించారన్నమాట. తెలుగేతర రాష్ట్రాల వారికి 25% సూపర్ న్యూమరీ సీట్లు అందుబాటులో ఉంటాయి. అంటే NRI ఇటువంటి వాళ్ళందరికీ కూడా. అయితే వాళ్ళు వచ్చేసి 1,50,000 అయితే ఖచ్చితంగా చెల్లించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఖచ్చితంగా ఫీజు అనేది కానీ గమనించినట్లయితే ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలకి సంవత్సరానికి 45,000 లెక్కన ఉంటుంది. అదే బీటెక్లోకి వచ్చేసరికి 4 సంవత్సరాలకు వచ్చేసి సంవత్సరానికి 50,000 లెక్కన, ఇవి వచ్చేసి 90,000. ఇక్కడ వచ్చేసరికి 2 లక్షలు కట్టాల్సి ఉంటుందన్నమాట. వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళైతే ఇటువంటిది కట్టమని లేదు. జాబ్ హోల్డర్ పిల్లలైతే ఈ అమౌంట్ అయితే కట్టాలి, గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఫీజు వచ్చేసి 300 రూపాయలు అనేటువంటిది OC, BC, EWSకి కూడా అవసరము. అదేవిధంగా SC, STలకు, PHCలకు అయితే 200 రూపాయలు కూడా ఫీజు అనేటువంటిది ఆ టైంలో మనం కట్టాల్సి ఉన్నటువంటి ఉంటుంది. 85% ఆంధ్రప్రదేశ్ వారికి ఉంటుంది. మిగిలిన 15% ఎవరైనా పోటీ పడవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మరి ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి సమాచారము. ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. వీటితో పాటు మెటీరియల్ సైన్స్ అండ్ మెటలాజికల్ సైన్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ కోర్సులు కూడా అదనంగా ఉన్నాయి, గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏదనేది మనం గమనించినట్లయితే నూజివీడు ముందు పెట్టుకోవచ్చు. తర్వాత మనకి ఇడుపులపై పెట్టుకోవచ్చు ఆప్షన్గా. తర్వాత మనకి మరి శ్రీకాకుళం దగ్గర ఉంటే శ్రీకాకుళం 3 ఆప్షన్ పెట్టుకోండి. ఒంగోలు దగ్గర ఉంటే ఒంగోలు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు విశేషం. మరో వీడియోతో మేము ముందు కలుస్తాం. అంతవరకు సెలవు. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి ప్రతి సమాచారం కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.